జై శ్రీరామ్. హాయ్ పిల్లలు. ఈరోజు శ్రీరామాయణంలోని కిష్కింధాకాండలో సముద్రం దాటిన వాయునందనుడు అనే వృత్తాంతం విందాం. నిన్న జరిగిన కథ. సీతాన్వేషణ. వర్షాకాలం అవడం వల్ల సీతాన్వేషణకు కొంత వ్యవధి కోరాడు సుగ్రీవుడు. ఆకాశ మార్గం నుండి సీతామాత జార విడిచిన నగల మూటను హనుమంతుడు తెచ్చి శ్రీరామచంద్రునికి చూపించాడు. రామచంద్ర, ఈ నగల మూట ఆకాశ మార్గం నుండి పడింది అని రామునికి ఇచ్చాడు. అందులోని నగలు, ఆభరణాలు సీతాదేవివే అని అది చూసి రాముడు హా సీత అంటూ విచారగ్రస్తుడైపోయాడు. వర్షాకాలం గడిచింది. ఆకాశం నిర్మలంగా వెన్నెలతో శరత్కాలము ప్రవేశించింది. సుగ్రీవుని ఆజ్ఞతో వానర వీరులు సీతాదేవిని వెతకడానికి బయలుదేరారు. ఈరోజు కథ. సముద్రం దాటిన వాయునందనుడు. జాంబవంతుడు, హనుమంతుడు, అంగదుడు ముందు నడువగా వానర సైన్యం కొన్ని వందల యోజనాలు ప్రయాణించారు. కొండలు ఎక్కారు, గుట్టలు దాటారు, లోయలు తిరిగారు. ఎక్కడా సీతాదేవి జాడ కనిపించలేదు. సుగ్రీవుడు విధించిన గడువు పూర్తి కావస్తుంది. సంపాతి అనే ముసలి గ్రద్ద ఒకటి, నాయనలారా, సీతామాతను రావణుడు ఈ మార్గం ద్వారానే లంకా పట్టణానికి తీసుకుని పోయాడు. ఒకనాడు సూర్యమండలం వరకు ఎగిరినందువలన నా రెక్కలు ఆ వేడికి కాలిపోయాయి. అందువల్ల నేను ఎగరలేకపోతున్నాను. 100 యోజనాల పొడవైన ఈ సముద్రమును దాటితే లంకా పట్టణం వస్తుంది. అక్కడ సీతామాత తప్పక ఉంటుంది అని చెప్పాడు సంపాతి. సంపాతి మాటలు విన్న వానర వీరులకు ఆనందం కలిగింది. సముద్రం దాటడం ఎలాగా అని అందరూ ఆలోచనలో పడ్డారు. జాంబవంతుడు, హనుమా, దివ్య వరాలు పొందిన మహానుభావుడవు నీవు. ఈ సముద్రం దాటి సీత జాడ తెలుసుకోగలవాడవు నీవే. నీ శక్తి నీకు తెలియదు. దివ్య రూపము ధరించి కార్యసాధనకు ఉపక్రమించు. మహాబల సంపన్నుడు అయిన నీకు సాధ్యము కానిది లేదు అని అన్నాడు. జాంబవంతుని ప్రోద్బలంతో హనుమంతుడు ప్రభాదివ్య కాయాన్ని ధరించాడు. తాత జాంబవంత, నేను లంకకు పోయి సీతామాత జాడ తెలుసుకుని వస్తాను అని మహేంద్రగిరి పర్వతంపై నిలిచి తండ్రి వాయుదేవునికి తలుచుకుని సముద్రంపైకి ఉవ్వెత్తున ఎగిరాడు. ఆ తాకిడికి పర్వతాలు కదిలాయి, చెట్లు నేలకూలాయి. శతయోజనాల సముద్రాన్ని అవలీలగా దాటి రాత్రి కల్లా లంకా నగరంలోనికి త్రికూట పర్వతంపై చేరుకున్నాడు హనుమంతుడు. అది పిల్లలు ఈరోజు వృత్తాంతం. రేపు మరొక వృత్తాంతంతో కలుద్దాం. సరేనా మరి? జై శ్రీరామ్.